ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సార్ కృష్ణారెడ్డి గారు, ఒకటి ఇప్పటికీ మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ప్రవేశపెట్టారో నెల నెల జీతం ఇస్తున్నారు ఉద్యోగులకు, ప్రైవేట్ కంపెనీలు కానీ ప్రభుత్వ సెక్టార్లో కానీ ఏదైనా కానీ. కానీ అన్పిమన్ మిట్టల్ లాంటి కొంతమంది ఆర్థికవేత్తలు ఏం సూచిస్తున్నారంటే నెలకు 2 సార్లు జీతాలు ఇవ్వాలి ఉద్యోగులకి అనే ఒక ప్రతిపాదన తెస్తున్నారు ముందుకు. మన భారత్ లాంటి దేశాల్లో నిజంగా అది సాధ్యమా? ఒకవేళ నెలకు 2 సార్లు జీతాలు ఇవ్వడం వల్ల ఏంటి గవర్నమెంట్కి ఉపయోగం ఏంటి, ప్రజలకి ఏంటి, ఉద్యోగులకి ఏంటి లాభం? ఇప్పుడున్న వ్యవస్థలో సహజంగా 1వ తారీఖు జీతాలు ఇచ్చేయడం ఒక పద్ధతి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు చాలా వరకు ఇస్తున్నాడు. ప్రభుత్వంలో కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో తెలంగాణలో తీసుకుంటే 10వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు జీతాలు వచ్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కరెక్ట్. చాలా రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగులకే 1వ తారీఖు జీతం వస్తుందనే నమ్మకం లేదు. కరెక్ట్. సపోజ్ 7వ తారీఖు, 10వ తారీఖు జీతం వచ్చింది అనుకుందాం. ఈఎంఐలు ఎవరు కడతారు? అంతే, ఈఎంఐలు ఉంటాయి. తప్పనిసరిగా ఉద్యోగి అయినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక లోన్ తీసుకుంటాడు. లోన్కి ఈఎంఐలు కట్టాలి, కరెంట్ కట్టాలి, ఇవన్నీ మొత్తం మినిమంగా చేయాల్సినవి అన్నీ కూడా చేసుకోవాలి. ఇవి మనం కరెక్ట్ టైంలో చేయకపోవడం వల్ల ఏమవుతుంది, దానివల్ల ఇబ్బందులు చాలా వస్తాయి. దానికి అవసరమైతే మనకు ఇప్పుడు కరెంట్ బిల్ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తాడు, వాటర్ బిల్ కట్టకపోతే వాటర్ కట్ అయిపోతుంది, ఫోన్ బిల్ కట్టకపోతే ఫోన్ కట్ అయిపోతుంది. వీటికి అప్పు చేయడం అనేది మొదలుపెట్టాడు. దీనికి తోడుగా ఆన్లైన్ యాప్స్ విపరీతంగా వచ్చేసేసి మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఇంత తక్కువ వడ్డీ రేట్లో ఇస్తామని చెప్పి టెంప్ట్ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దానివల్ల క్రెడిట్ కార్డు బాగా వాడటం, ప్లస్ ఆన్లైన్ యాప్ లోపల లోన్ తీసుకోవడం, ఆ లోన్ సకాలంలో కట్టకపోతే వాడు వాడి మొత్తం టోటల్గా డీప్ బ్రేక్ చేసేసి వాడి ఫోటోలన్నీ కూడా నగ్నంగా తీసేసి వాడి రిలేటివ్స్ అందరికీ పంపించే ఏర్పాటు చేయడం, చాలా ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాంటివన్నీ మనం చాలా చూస్తున్నాం. ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి ఖచ్చితంగా 1వ తారీఖు నాడు జీతం రాకపోతే అప్పుల ఊబిలో కురుకుపోయి ఆ వడ్డీలు కట్టలేక జీవితాంతం నరకప్రాయంలోకి వెళ్లాల్సిన పరిస్థితులకు నెట్టబడే సిచ్యువేషన్స్ ఇవాళ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అంటే అతనికి ఏం కావాలి? ఖచ్చితంగా ఇప్పుడు మీకు Shaadi.com మిత్రులు ఏదైతే ఉన్నారో ఆయన ఏం చెప్పాడంటే, నేను ఒకరోజు ముందే అంటే 1వ తారీఖు కాకుండా మంత్ ఎండింగ్ లోపలనే ఒకరోజు ముందుగానే వచ్చేటట్టుగా నేను జీతాలు ఇచ్చేటువంటి ఏర్పాటు నా కంపెనీలో చేశాను. దానివల్ల 1వ తారీఖు గురించి కూడా భయపడాల్సిన అవసరం లేకుండా ఒకటికన్నా ముందే జీతం వస్తుంది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. కానీ ఇది సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే అవసరాలు కొండంత, అవకాశాలు చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో ఇచ్చే జీతాన్ని 2 దఫాలుగా ఇవ్వడం, 1వ తారీఖు ఇచ్చు, 15వ తారీఖు 2 రకాలుగా పెట్టుకున్నట్టయితే, అంటే మంత్ మధ్యలో కూడా వచ్చేటట్టయితే ఏవైతే బాకీలు కానీ ఈఎంఐలు కానీ సపోజ్ ఇట్లాంటివి ఉంటే 1వ తారీఖు రాదేమో అని భయపడాల్సిన అవసరం లేదు. 15వ తారీఖు తీసుకున్న డబ్బులు కాస్త నిలువ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు వడ్డీ వ్యాపారస్తుల చేతుల్లో కబంధాల్లో చిక్కుకోకుండా వాళ్ళు జీవితాన్ని సకాలంలో సక్రమంగా నడపడానికి ఒక అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయానికి మేధావులంతా వచ్చారు. దీనికి తోడుగా మనం ఒకసారి పరిశీలిస్తే చాలా కంట్రీస్లో ఈ సిస్టమ్ ఉంది. ఫారిన్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో ఉంది ఈ సిస్టమ్. వీక్లీ ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, ఫోర్ట్ నైట్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, మంత్లీ 2 times 3 times కూడా ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. సిస్టమ్ చాలా బాగా నడుస్తుంది, చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. కానీ భారతదేశంలో దీన్ని అమలు చేయాలంటే ఏమంటారంటే, ఎవరైతే అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వాళ్ళకి పనిభారం విపరీతంగా పెరిగిపోతుంది. పేరోలు వాళ్ళు ఒక్కసారి చేయడానికే వాళ్ళు కింద మీద పడుతున్నారు. వాళ్ళు 2 సార్లు చేయాలంటే ఈ పని అంతా కూడా మళ్ళీ డూప్లికేట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల అకౌంటింగ్ సిస్టమ్ లోపల చాలా మందిని పెంచాల్సి వస్తుంది, స్టాఫ్ను పెంచాల్సి వస్తుంది, భారం విపరీతంగా మీద పడుతుంది, నష్టాల బారిలో పడే అవకాశాలు ఉన్నాయని కంపెనీలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ఏఐ టూల్స్ ఉపయోగించి దాన్ని చాలా సులభతరంగా చేసే అవకాశాలు ఉన్నాయని కొంతమంది మేధావులు చెప్పేటువంటి మాట. ఇంతమంది 100 మంది అకౌంటింగ్ జాబ్ కూడా ఒక్క టూల్ తోటి వాళ్ళు చేసేటువంటి పని నెల మొత్తం 15 రోజుల్లో పాటు వాళ్ళు మొత్తం టోటల్గా అకౌంటింగ్ సిస్టమ్ వాళ్ళు చేసేదాన్ని ఒక్క రోజులో అదే అకౌంటింగ్ సిస్టమ్లో ఒక పూటలో చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏఐ టూల్స్ డెవలప్ అయినప్పుడు ఇది పెద్ద ప్రాబ్లమే కాదు. కాకపోతే అదే జీతాన్ని మీరు నెల ఫస్ట్ తారీఖు అంటున్నారు, ప్రైవేట్ కంపెనీలో అది 6, 7, 10 పోతుంది. ఈ 10 లోపల జీతం రాకపోవడం వల్ల అన్నిటికీ అప్పులు చేయాల్సిన పరిస్థితి పడుతుంది, అప్పులకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి పడుతుంది. వడ్డీ కట్టకపోతే అసలు కట్టకపోయినా వాడు పరువు తీసే పరిస్థితి, దానికి చివరికి ఆత్మహత్యలుకి దారితీసేటువంటి సిచ్యువేషన్ను తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి కంపెనీ కూడా ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా 2 సార్లు జీతం ఇచ్చే పద్ధతి లోపల వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి చాలా సమస్యలకి అది ఒక సొల్యూషన్గా ఉపయోగపడుతుంది. మధ్యతరగతి ఆలోచనతో చూసినప్పుడు
వాడి జేబులో అసలు డబ్బులే ఉండవు. ఫస్ట్ తారీఖు జీతం వచ్చిందంటే మళ్ళీ 15వ తారీఖు దాకా వాడి దగ్గర డబ్బులే ఉండవు అసలు వాస్తవంగా. ఫస్ట్ వీక్లోనే అయిపోతాయి సార్. అందువల్ల దీన్ని 15th 10th కానీ మొన్న ఫస్ట్ 15th అట్లా చేసిన 25 days వాడు అప్పులతో లాక్కుపోవడమే. ఆ రెండో సెకండ్ హాఫ్లో కూడా కొన్ని డబ్బులు వాడి దగ్గర కనపడే అవకాశాలు ఉంటాయి, కొన్ని అవసరాలు తీరే అవకాశాలు ఉంటాయి. కుటుంబాన్ని సంతోషంగా గడిపడానికి కొంత అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మరి దీని మీద మేధావులు ఆలోచించమని చెప్తున్నారు. ప్రభుత్వ ఆలోచన ఎట్లా ఉంది సార్ మరి దీన్ని? ఇంకా దాని మీద అంతగా ధ్యాస పెట్టలేదు. కొంతమంది మేధావులు దాని మీద వ్యాఖ్యానించారు. దీన్ని సోషల్ మీడియాలో బాగా తిరిగింది. కొన్ని లక్షల దీనికి వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ ప్రామిసెస్లో ఇది కూడా ఏదైనా పార్టీ చేరుస్తారు, వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఒకటి ఇవాళ జంజీ ఆలోచనలు ఎలా ఉన్నాయనే దృక్పథంతో మొత్తం ప్రభుత్వాలన్నీ నడుస్తున్నాయి. కరెక్ట్. భయం వాళ్ళకు ఒకరి పోయిన లోపల బిక్కు అంటూనే ఉన్నారు. ఎంత సైలెంట్గా వస్తుంది రెవల్యూషన్ అనేది మనం తమిళనాడులో చూస్తాం. తమిళనాడు ఉదాహరణ సరిపోతుంది. ఎంత రెండు బ్రహ్మాండమైనటువంటి ఏనుగులు లాంటి పార్టీలు ఇంకొక దానికి అవకాశం లేకుండా ఘీంకరించే సమయం లోపల ఒక పిల్లలాగా ఒక చిన్న పిల్లలాగా ఉండేటువంటి విజయ్ అనేటువంటి వాడు అసలు ఒక 10 చోట్ల కూడా సరైన ఉపన్యాసాలు ఇవ్వలేదు. అసలు ఎవడెవడిని పెట్టాడు కూడా వాడికే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో జనం గుద్దిపారేశారు. ₹1 ఇవ్వకుండా గుద్దిపారేసేసి సైలెంట్గా 107 సీట్లు అప్పచెప్పేశారంటే అది మామూలు విషయం కాదు. అంటే భారతదేశంలో ఆల్రెడీ జంజీ ప్రవేశించింది. దాని యొక్క ప్రభావం విపరీతంగా ఉంది. ఏ ప్రభుత్వం అయినా దీన్ని విస్మరించినట్టయితే వాడు తప్పనిసరిగా ప్రభుత్వాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ పార్టీలే అస్తిత్వం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జంజీకి సంబంధించిన ఈ 2 సార్లు ఉద్యోగ జీతాలు ఇచ్చేటువంటి కూడా జంజీలో ఇవాళ ఒక భాగం, జంజీ ఆలోచనలో ఒక భాగం. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొంటున్నారు సమస్యలు. ఎదుర్కొనేటువంటి వాడికి తన తండ్రి ఎలా ఎదుర్కొంటాడో వాడికి అర్థమైంది. దీని బదులు ఇలా ఇస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అనడానికి. అందుకే అట్లాగా ఆయన మనకు షాదీ.com ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో ముందుకు వచ్చి చెప్పంగానే విఠల్ గారు కొన్ని లక్షల వితిన్ అవర్స్లోనే లక్షల మంది దాన్ని సపోర్ట్ చేశారు. అంటే ఇది ప్రజల మధ్యలో ఉంది, ప్రజలు దీన్ని కోరుకుంటున్నారనే విషయం ప్రభుత్వానికి కూడా అర్థమైంది. బహుశా దీని మీద నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఏదో ఒక మార్గం సుగమం అవుతుందని మనం ఆశిద్దాం.